బేకరీ యజమాని తనకు వెన్నను సరఫరా చేస్తున్న ఒక రైతుపై అనుమానం వచ్చి అతను తెచ్చిన వెన్నను తూకం వేయించాడు. ఆ అనుమానం నిజమైంది. వెన్న బరువు తగ్గింది. యజమాని రైతుపై కోపం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించాడు. కేసు విచారణకు వచ్చింది. నీ దగ్గర తూకం రాళ్ళు ఉన్నాయి అనుకుంటాను అని న్యాయవాది రైతును ప్రశ్నించాడు. లేవు అని రైతు చెప్పాడు. మరైతే వెన్నెను ఎలా చూసేవాడివి అని అడిగాడు న్యాయాధికారి. బేకరీ కొట్టు యజమాని నా వద్ద నుండి వెన్న కొనటం ప్రారంభించినప్పటి నుండి అతని వద్దే నాకు కావలసిన బ్రెడ్ను కొనాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుండి ఆయన అమ్మే ఒక 1/4 కిలో బ్రెడ్ను తూకంగా వాడి నేను వెన్న అమ్మటం ప్రారంభించాను. నేను అమ్మిన వెన్న తక్కువ తూగిందంటే దానికి బాధ్యుడు ఆ బేకరీ షాపు యజమానే కారణం అని రైతు సమాధానం ఇచ్చాడు. తక్కువ తూకంతో బ్రెడ్ తయారు చేస్తున్నది బేకరీ షాపు యజమానేనని న్యాయాధికారి షాపు యజమానికి శిక్ష విధించాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే మన తప్పు తెలుసుకోకుండా ఇతరులపై తప్పు వేయటం సరికాదు అని అర్థం.